ఇప్పుడు నేను చెప్పబోయే వార్త గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. కానీ అందులోనే మరో కొత్త విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అసలు మ్యాటర్ ఏంటి అనంటే రాజ్యసభ ఎలక్షన్స్. సో 3 స్థానాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నాయి. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు యాదవ్, అలాగే ఆర్ కృష్ణయ్యలు ముగ్గురు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎంపీ పదవులకి కూడా రాజీనామా చేయడంతో ఎలక్షన్స్ అనివార్యమైపోయాయి. సో ఈ 3 స్థానాలకి గాను డిసెంబర్ 20వ తేదీన ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. మరి ఈ రాజ్యసభ ఎంపీలను ఎలా ఎన్నుకుంటారు అనే విషయం కూడా మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఆ పాయింట్ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఎవరైతే ప్రజలు అసెంబ్లీ ఎలక్షన్స్లో భాగంగా ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారో ఆ ఎమ్మెల్యేలు ఈ రాజ్యసభ ఎంపీలను ఎన్నుకుంటారన్నమాట. సో ప్రస్తుతం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే అసెంబ్లీలో అత్యధికంగా ఉన్నారు కాబట్టి సో డెఫినెట్గా రాజ్యసభ ఎంపీలుగా కూడా కూటమికి సంబంధించిన నేతలే గెలుస్తారు. ఇది క్లియర్. మరి ఆ ముగ్గురు ఎవరికి ఆ ఛాన్స్ దక్కబోతుంది అంటే ఇప్పటి వరకు మనకు యనమల రామకృష్ణుడు, నాగబాబు, అలాగే బీదా రవిచంద్ర పేరైతే ప్రధానంగా వినిపించాయి. ఇప్పుడు అనూహ్యంగా మరో కొత్త పేరు కూడా వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఆయన వైపు మొగ్గు చూపుతున్నారు అనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఆయనే గల్లా జయదేవ్. గుంటూరు పార్లమెంట్ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ వైపు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చూపు మళ్ళింది అన్న వార్త అయితే ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. అయితే నిజానికి మనం చూసినట్టయితే 2024 ఎలక్షన్స్లో కూడా గుంటూరు పార్లమెంటు నుంచి గల్లా జయదేవ్ పోటీ చేయాల్సి ఉంది. కానీ ఎన్ఆర్ఐ అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గతంలో కూడా అంటే 2019 ఎలక్షన్స్లో కూడా నర్సాపూర్ పార్లమెంటు స్థానాన్ని ఆయన అడిగారు. కానీ అప్పుడు ఇవ్వలేకపోయారు. అప్పుడు గుంటూరు అడిగినప్పటికీ కూడా గల్లా జయదేవ్ ఉండటంతో అప్పుడు కూడా ఆయనకి టికెట్ ఇవ్వలేదు. ఇక 2024 ఎలక్షన్స్లో కూడా మళ్ళీ నర్సాపూర్ పార్లమెంట్ అడిగినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయకి ఆ టికెట్ ఇవ్వటంతో ఆయనకి గుంటూరు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆయనకి గుంటూరు ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్పటం గల్లా జయదేవ్కి అలాగే పెమ్మసాని చంద్రశేఖర్కి ఉన్నటువంటి రిలేషన్ కారణంగా సో ఆయన కూడా సరే అని ఆయన టికెట్ని త్యాగం చేయడంతో పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంటు నుంచి పోటీ చేసి భారీ మెజారిటీ తోటి గెలుపొందడం జరిగింది. సో ప్రస్తుతానికైతే టీడీపీ కూటమి అధికారంలో ఉండటం వల్ల గల్లా జయదేవ్కి ఏదైనా ఒక బాధ్యతని అప్పగించాలి అనే ఒక డిమాండ్ కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా గల్లా జయదేవ్ ఖచ్చితంగా ఆయనకు ఒక మంచి పదవి కట్టబెట్టాలి అంటూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో ఆయన గుంటూరు పార్లమెంటు నుంచి ఎంపీగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆయన. అలాగే సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా ఆయన పార్లమెంటులో ఫైట్ చేశారు. సో ఈ కారణంగా ఆయన మళ్ళీ పార్లమెంట్కి వెళితే గుంటూరు పార్లమెంట్ ప్రస్తుతం పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఆల్రెడీ ఒక మినిస్ట్రీ కూడా ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. సో ఆయన మినిస్ట్రీ ఉంది. సో ఈయన కూడా పార్లమెంట్కి కానీ వెళ్ళాడు అంటే ఖచ్చితంగా గుంటూరు పార్లమెంట్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్కి చాలా లాభం చేకూరుతుంది అన్న ఉద్దేశంలో అటు టీడీపీ కార్యకర్తలు అయితే అభిప్రాయపడుతున్న పరిస్థితి. అలాగే చంద్రబాబు నాయుడు కూడా గల్లా జయదేవ్కి ఏమీ ఇవ్వలేదే, ఏమీ చేయలేకపోయానే అనే ఒక చిన్న ఫీలింగ్ అయితే ఆయనలో ఉంది. ఎందుకంటే 2019లో ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. కానీ అప్పుడు కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలో లేకపోవటం వల్ల పైగా కొన్ని సెంట్రల్ నుంచి రావాల్సిన నిధుల విషయంలో కూడా కొన్ని అవకతవకలు జరగటం. సో వీటన్నింటి కారణంగా ఏదో ఒకటి ఆయనకి చెయ్యాలి, గల్లా జయదేవ్కి ఒక న్యాయం చేయాలి అన్న ఉద్దేశంలో అయితే చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ కారణం చేతనే ఆ 3 స్థానాల్లో ఒకటి గల్లా జయదేవ్కి కట్టబెట్టబోతున్నారు అనే వార్త అయితే ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. మరి దీన్ని గల్లా జయదేవ్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆయన గతంలో అన్నారు పెమ్మసాని చంద్రశేఖర్ కోసం సపోర్ట్ చేస్తున్న సందర్భంలో ఆయన అనేక ప్రచార సభల్లో కూడా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. ఇక రాజకీయాలకి కొంత దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అన్న మాట అయితే ఆయన చెప్పారు. సో కాబట్టి ఆయన దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఒకవేళ యాక్సెప్ట్ చేసి ఆయన కానీ రాజ్యసభకి వెళ్ళాడు అంటే మాత్రం ఇక చాలా బాగుంటుంది. గుంటూరు పూర్తిగా కూడా మారిపోతుంది డెఫినెట్గా చెప్పగలము. ఎందుకంటే ఓ పక్క ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన వెరీ టాలెంటెడ్, చాలా ముందు చూపున్న వ్యక్తి. గుంటూరుని ఎలా డెవలప్ చేయాలో ఆయన దగ్గర ఒక ఎజెండా కూడా ఉంది. పైగా మినిస్టర్ కూడా అయ్యారు, సెంట్రల్ మినిస్టర్. సో ఆయనకి గల్లా జయదేవ్ గారు కూడా తోడయ్యారు అంటే మాత్రం ఇద్దరు గుంటూరుని పూర్తిగా మార్చేస్తారు, పూర్తిగా డెవలప్ చేస్తారు, ఇది ఖాయం. సో మరి ఒకవేళ గల్లా జయదేవ్కి కానీ ఇస్తే ఎవరు డ్రాప్ అవుతారు? యనమల రామకృష్ణుడా, బీదా రవిచంద్రన, నాగబాబా? సో నాగబాబు అయితే డెఫినెట్గా డ్రాప్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే జనసేన నుంచి ఆయనకి ఖచ్చితంగా
రాజ్యసభ సీటు ఖరారైపోయింది అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఆయన అనకాపల్లి స్థానం నుంచి పోటీ చేస్తాను అన్నప్పుడే సీఎం రమేష్కి ఆ టికెట్ కేటాయించడం కారణంగా అప్పుడే ఆయనకి రాజ్యసభ ఖరారైపోయింది. సో ఈ నేపథ్యంలో ఈయనకైతే నాగబాబునైతే తీసే పరిస్థితి కనిపించట్లేదు. సో బీదా రవిచంద్ర కానీ యనమల రామకృష్ణుడు కానీ ఈ ఇద్దరిలో ఒకరిని డ్రాప్ చేసి గల్లా జయదేవ్ని ఆ స్థానం నుంచి పంపించబోతున్నారు అనేది మాత్రం తెలుస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? గల్లా జయదేవ్ రాజ్యసభలో ఉంటే ఏ విధంగా ఉంటుంది? మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో గల్లా జయదేవ్ గారు పోటీ చేసి గెలిచి ఉంటే ఏదైతే సెంట్రల్ మినిస్ట్రీ ఉందో అది ఖచ్చితంగా గల్లా జయదేవ్కి వచ్చేది అనేది కన్ఫర్మ్. నేనైతే చెప్పగలను. డెఫినెట్గా ఆయన ఎడ్యుకేటెడ్, మల్టీ బిజినెస్లు ఉన్నాయి ఆయనకి. సో మోర్ ఓవర్ తనకి ఆల్రెడీ 2 టర్మ్స్ సేవ్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉండింది. కాబట్టి తనకి ఖచ్చితంగా ఒక మినిస్ట్రీ కట్టబెట్టేది సెంట్రల్ గవర్నమెంట్. సో ఆయన అది మిస్ అయ్యారు. అండ్ తన సీట్ని కూడా త్యాగం చేసిన నేపథ్యంలో సో ఇప్పుడు రాజ్యసభ ఆయనకి ఇవ్వటం అనేది మంచి పరిణామమే అని నేను కూడా అంటాను. బట్ మీ ఒపీనియన్ కూడా అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి ఆయనకి టికెట్ ఇస్తే ఎవరిని డ్రాప్ చేస్తారు? కామెంట్ రూపంలో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.